ఈ రోజైతే మా అమ్మ 3 o'clockకే లేపేసి స్టేషన్కి అయితే తీసుకొచ్చింది. అసలు మ్యాటర్ ఏంటి అంటే ఈ రోజే నా లాస్ట్ డే ఆఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్. దానికోసం నేను రెడీ అయ్యాను. అలానే ఎంజాయ్ చేస్తూ కూర్చున్నా. అలా క్లైమేట్ చూడడానికి చాలా అందంగా తయారైంది. అలా పాటలు వింటూ కూర్చుండగానే ఒక చిన్న బాబు వచ్చాడు. ఆ చిన్న బాబు చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాడు. పేరేంటి అని అడిగితే వాళ్ళ మమ్మీ ఏమో ఊరి పేరు చెప్పారు. దానికి వాడి రియాక్షన్ చూడండి. ఇంకా వాడికి ఆకలేస్తుందేమో అని చెప్పి వాళ్ళ మమ్మీ అయితే తినిపించడం స్టార్ట్ చేశారు. కానీ అస్సలు తినడం లేదు ఆ బాబు. ఇంకా నేను రీచ్ అవ్వాల్సిన ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాను. అలా నడుస్తూ బయటకు వస్తే అక్కడ అయితే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ లోకి వెళ్లి దర్శనం అంతా పూర్తి చేసుకుని బయటకు వస్తుండగానే బస్ అయితే రెడీ అయిపోయింది. అందరూ వెళ్ళిపోతున్నారు గాని మా బస్ మాత్రం తీయట్లేదు చూడండి. ఇంకా కండక్టర్ అంకుల్ వచ్చి ఈ టికెట్ అయితే ఇచ్చి కాలేజ్ కి అయితే వెళ్ళిపో అని చెప్పేశారు. ఈ కాలేజ్ కి వెళ్ళడం ఏమో తెలియదు గాని ఈ గాలికి అయితే నేను ఎగిరిపోయేలా ఉన్నాను. అంత ఎక్కువ ఉంది గాలి. ఇంకా కార్ అయితే నన్ను రిసీవ్ చేసుకుంది. కార్ లో అలాగా కాలేజ్ లోకి వెళ్లి అంతా రౌండ్ లేస్తూ సెల్ఫ్ రిపోర్టింగ్ మొత్తం ఫార్మాలిటీస్ అన్ని నింపేశాను. ఇంకా కాలేజ్ చుట్టూ ఒక రౌండ్ వేద్దామని తిరుగుతూ కూర్చున్నా. అప్పుడే అర్థమైంది కాలేజ్ తిరిగే బదులు బుక్ పట్టుకుంటే సప్లీలు కూడా క్లియర్ అయిపోతాయని. ఇంకా అన్ని ఫార్మాలిటీ పూర్తయ్యాక బయటకైతే వచ్చేసాను. బయటికి రాగానే క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంకా అలా తడుస్తూనే ఇంటికి వెళ్ళిపోయాను. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి మీరు కూడా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోకండి.